వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే. ఇతను మహారాష్ట్రకు చెందిన ఒక 19 ఏళ్ల యువకుడు. కేవలం 50 రోజుల్లోనే 2000 మంత్రాల ఘన పారాయణం చేసి మన సనాతన వేద పరంపరకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. శుక్ల యజుర్వేదంలోని మాధ్యందిన శాఖ పారాయణాన్ని పుస్తకం చూడకుండా దండక్రమ శైలిలో సుమారు 2000 మంత్రాలను 50 రోజుల్లోనే పూర్తి చేశాడు. కాశీనగరంలో జరిగిన ఈ ఘన వేడుకలో ప్రసిద్ధ సంస్కృత పండితులు, గురువులు మరియు ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఇతను చివరి మంత్రాలను జపించినప్పుడు సభలో ఒక రకమైన దివ్య భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఈ విషయంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో వేదమూర్తి దేవవ్రత్ను ప్రశంసించారు. నేడు ఒక 19 ఏళ్ల వయసు గల దేవవ్రత్ మహేష్ రేఖే చేసిన ఈ సాధన భవిష్యత్తులో తరువాతి తరాల వారికి గొప్ప ప్రేరణగా నిలుస్తుంది అని అభినందనలు వ్యక్తం చేశారు. వేద జపంలో వ్యాకరణం, ఛందస్సు, స్వరాల నియమాలను పాటించడం అత్యంత ముఖ్యమని, దండక్రమ శైలిలో పదాలను మళ్లీ మళ్లీ జపించడం వల్ల సుమారు 25 లక్షల భిన్నమైనటువంటి పదాలు ఏర్పడతాయి. అంతటి క్లిష్టకరమైన ఈ సాధనను కేవలం 19 ఏళ్ల వయసులోనే పూర్తి చేసిన దేవవ్రత్ మహేష్ రేఖే భారతీయ వైదిక సంప్రదాయానికి, గురు పరంపరకు గొప్ప గౌరవం, కీర్తిని చేకూర్చారనటంలో అతిశయోక్తి లేదు.